మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి ఏపీ నుండి 10వ తరగతి పాత తెలుగు టెక్స్ట్ బుక్ నుండి ఇది చివరి 5వ వీడియో అండి. మరి మొదటి 4 వీడియోలు కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగిందండి, అక్కడి నుంచి మీరు చూడొచ్చు. మరి ఇది 5వ వీడియో అండి. ఇందులో 3 పాఠాలు పూర్తిగా కవి పరిచయం మొదలుకొని చివరిగా పదజాలం వరకు అయితే ఉంటాయండి. మొత్తంగా 4 రెళ్ళు 8, ఇవి 3 11 పాఠాలండి. మరి ఈ వీడియోతో కంప్లీట్ అయిపోతుందండి 10వ తరగతి తెలుగు. మరి వీడియోని లైక్ చేస్తే ఎంతోమందికి మరి వీడియో అయితే షేర్ అవుతుందండి. అదేవిధంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. మీకోసం నేను తప్పనిసరిగా ఇదే విధంగా ఇప్పటివరకు వీడియో చూస్తున్నారు కదా, ఇదే విధంగా వీడియోలు అయితే చేసి పెడతానండి. మరి తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. టాపిక్లకు వెళ్ళిపోదాము. 9వ పాఠం అండి, గోరంత దీపాలు. గోరంత దీపాలు. మరి కవి పులికంటి కృష్ణారెడ్డి గారండి. గోరంత దీపం పులికంటి కృష్ణారెడ్డి గారు. మరి ఈ పాఠ్యాంశం యొక్క గోరంత దీపాలు పాఠ్యాంశం యొక్క ఉద్దేశము లేదంటే నేపథ్యం చూద్దామండి, రెండింటిని కూడా. మరి నేపథ్యము, సమాజంలో ఎంతోమంది అనాథ బాలలను మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి పిల్లలు కనీస అవసరాలైనటువంటి తిండి, బట్ట, చదువు మొదలైన వాటికి కూడా నోచుకోకుండా ఉంటారు. అనాథ బాలలను సేరదీసి వారి ఆకలి తీర్చి విద్యాబుద్ధులు చెప్పిస్తే వీరు కూడా మట్టిలో మాణిక్యాల్లాగా వెలుగొందుతారు. సమాజానికి సేవ చేసే గొప్ప మనసున్న వ్యక్తులు తమ ఆస్తుపాస్తులతో సంబంధం లేకుండా అనాథలను చేరదీసి చదివించేవారు ఎంతోమంది ఉన్నారు. అటువంటి ఒక వ్యక్తి చేసిన పనే ఈ కథ, గోరంత దీపం అనే కథ. మరి ఉద్దేశం చూద్దామండి. రైలు ప్రయాణంలో తటస్థపడినటువంటి ఓ బాలుడిని చేరదీసి విద్యాబుద్ధులు చెప్పిస్తే ఎదిగిన ఆ వ్యక్తి చూపే కృతజ్ఞతాభావం, వాళ్ళ మధ్య ఉండే మానవ సంబంధాలను తెలియజెప్పడమే ఈ పాఠ్యాంశం, అంటే గోరంత దీపాలు అనే పాఠ్యాంశం యొక్క ఉద్దేశం అండి. మరి రచయిత చూద్దామండి. మరి జనజీవనానికి కళ్ళకు కట్టినట్లు రచనలు చేసినటువంటి కథానిక రచయిత, నటుడు, జానపద కళాకారుడు, కవి, నాటక రచయిత, బుర్ర కథకుడు శ్రీ పులికంటి కృష్ణారెడ్డి గారండి. ఈయనండి పులికంటి కృష్ణారెడ్డి గారండి. ఈయన చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం జక్కదన్న గ్రామంలో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా కలిగినటువంటి ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారండి. ఎవరండి? పులికంటి కృష్ణారెడ్డి గారు. కుప్పం అంటే చంద్రబాబు యొక్క నియోజకవర్గం కుప్పం మరి మండలంలో జక్కదన్న గ్రామంలో ఈయన యొక్క ప్రధాన వృత్తి ఏంటండి? వ్యవసాయ వృత్తి కలిగినటువంటి ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన వ్యక్తి పులికంటి కృష్ణారెడ్డి గారండి. మరి ఈయన పాపమ్మ గోవిందరెడ్డిలో పుత్ర సంతానమే కృష్ణారెడ్డి అండి. గోవిందరెడ్డి, కృష్ణారెడ్డి, ఓకేనండి. మరి బెల్లంకొండ సురేష్ కదండి, బెల్లంకొండ రామదాసు రచించినటువంటి పునర్జన్మ అనే నాటకంలో వృద్ధుని పాత్ర, ముసలివాణ్ణి పాత్ర ధరించడంతో ఆయన నట జీవితం అయితే ప్రారంభమైందండి. మరి ఏ నాటకం అంటే దీన్ని పునర్జన్మ అంటే నట జీవితంలో పునర్జన్మనైతే పుణుకుపుచ్చుకున్నాడు ఈ పులికంటి కృష్ణారెడ్డి గారండి. మరి ఒక పక్క నటునిగా ప్రశంసలు అందుకుంటూనే మరో ప్రక్కన రచనా వ్యాసంగం పట్ల మొగ్గు చూపి ముఖ్యంగా కథానికా సాహిత్యంపై దృష్టి అయితే సారించారండి. మరి 1960లో ఎప్పుడండి 1960లో ఆంధ్రపత్రికలో ప్రచురమైనటువంటి గూడు కోసం గువ్వలు అనేది ఈయన యొక్క మొదటి కథ అండి. ఎవరిది? పులికంటి కృష్ణారెడ్డి గారి మొదటి కథ ఏంటంటే గూడు కోసం గువ్వలు. ఎప్పుడు ప్రచురితమైంది? 1960లో ఆంధ్రపత్రికలో. ఈయన సుమారుగా 150 కథలు అయితే రాశారండి. 4 గాళ్ల మండపం అనేది ఈయన యొక్క మరో రచన అండి. 4 గాళ్ల మండపం, పులికంటి కృష్ణారెడ్డి గారు. మరి ఈ పులికంటి బుర్ర కథకునిగా కుటుంబ సంక్షేమం, వాతావరణ కాలుష్యము, పొదుపు తదితర అంశాల మీద సుమారుగా 100 బుర్ర కథలను రచించి తానే ప్రదర్శనలు ఇచ్చారండి. మరి చాలా టాలెంట్ ఉన్న పర్సన్ అండి. మరి పాఠ్యభాగ వివరాలు చూద్దామండి. ఈ పాఠ్యభాగము కథానికా ప్రక్రియకు చెందింది. ఇది మానవ సంబంధాలు, సామాజిక సేవ ఇతివృత్తంతో కళ్ళకు కట్టినట్లుగా మనోభావాలను పలికించేలా ఉంటుందండి. మరి ఈ పాఠము పులికంటి వారి కథావాహినిలోనిది. ఏ పాఠం అండి ఇది?
గోరంత దీపాలు పులికంటి వారి కథావాహినిలోది. మరి పాఠ్యాంశం చివరన ఉన్నటువంటి పదజాలం చూసేద్దామండి. ఇక్కడ అర్థాలండి. సంధ్య వెలుగు అంటే సంధ్యా సమయంలో వెలువడే కాంతి అని అర్థం. అదేవిధంగా తటాకము అంటే చెరువు. మరి ఆశీర్వాదము అంటే దీవెనలు, ఆశీస్సులు. తదేకంగా అంటే అదే పనిగా, తీక్షణంగా అని అర్థమండి. కాలక్షేపం అంటే కాలాన్ని వెళ్ళబుచ్చడం. మరి పులుముకొను అంటే రాసుకొను. ఆకలింపు అంటే అర్థము, అవగాహన. మరి పర్యాయ పదాలు చూద్దామండి. పక్షి అంటే పులుగు, పెట్ట, ఖగము. మరి ఇక్కడ పులుగు, ఖగము అనేది కొద్దిగా డిఫికల్ట్గా ఉన్నాయండి. మరి నేత్రము, నయనం, కన్ను. శిరస్సు, తల, మస్తకం. సూర్యుడు, రవి, భాస్కరుడు. చెట్టు, వృక్షము, తరువు, భూరుహము. భూరుహము అంటే చెట్టు. కొండ, పర్వతము, అద్రి, నగము. నగము. ఇప్పుడు నానార్థాలు చూద్దామండి. రాజు, ప్రభువు, చంద్రుడు, ఇంద్రుడు. సమయం, కాలం, సిద్ధాంతం. కృషి అంటే శ్రమ, వ్యవసాయం. కన్ను, నేత్రము, బండి, అక్షము. బండి, అక్షము. కొమ్మ అంటే శాఖ, శ్రీ. ఆశ, కోరిక, కృషి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎక్కడ కూడా వదలకండి. ఖచ్చితంగా ఒక్కొక్క టాపిక్ నుండి ఇక్కడ పర్యాయ పదాల నుంచి ఒక మార్క్ వస్తుంది, నానార్థాల నుంచి ఒక మార్క్ వస్తుందండి తప్పనిసరిగా. మరి అన్ని పాఠాల నుంచి ఖచ్చితంగా ఒకటైతే తప్పనిసరిగా ఇస్తాడండి. ఎక్కడ కూడా మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మరి మేము చేసే ప్రతి ఒక్క పాఠం కూడా చాలా చాలా విలువైనదండి, మిత్రులైతే గమనించాలి. మరి అతిథి అంటే ఏమిటి? వ్యుత్పత్తార్థాలు చూద్దామండి. తిథి, నియమము లేకుండా వచ్చేవాడిని చుట్టమనే మనం అతిథి అంటాము. అక్షరము అంటే క్షరము అంటే నాశనము లేనటువంటిది అక్షరము. పక్షి అంటే పక్షములు అంటే రెక్కలు కలిగినది ఖగము. మౌని అంటే మౌనముగా ఉండేవాడు, ఋషి అని అర్థమండి. ఇక్కడ విడదీసి సందుల పేర్లు చెప్పడమండి. సరసంపు మాట. సరసము ప్లస్ మాట. సరసంపు పుంఫాదేశ సంధి. మధురము ప్లస్ కావ్యం. మధురంపు కావ్యము. పుంఫాదేశ సంధి. తూగు ప్లస్ ఉయ్యాల. తూగుటుయ్యాల. టొగాగమ సంధి. ముద్దు ప్లస్ ఉంగరము. ముద్దు టుంగరము. టొగాగమ సంధి. పల్లె ప్లస్ ఊరు. పల్లెటూరు. టొగాగమ సంధి. కడు ప్లస్ ఎదుట. కట్టెదుట. ద్విరుక్త టకార సంధి. కరు, చిరు, కొడు, నిడు, నడు అనే పదాలకు మరి ఈ యొక్క ద్విరుక్త టకార సంధి అయితే వస్తుందండి. ఇక్కడ కడు వచ్చింది, ఇక్కడ నడు వచ్చింది. ఓకేనండి. నడు ప్లస్ అడవి. నట్టడవి. ద్విరుక్త టకార సంధి. చింత ప్లస్ ఆకు. చింతాకు. అత్వసంధి. రామ ప్లస్ అయ్య. రామయ్య. అత్వసంధి. నిస్ ప్లస్ చెంత. నిశ్చింత. చుత్వ సంధి అండి. మరి సత్ ప్లస్ ఛాత్రుడు. సచ్ఛాత్రుడు. చుత్వ సంధి. శరత్ ప్లస్ చంద్రికలు. శరత్చంద్రికలు. చుత్వ సంధి. జగత్ ప్లస్ జనని. జగజ్జనని. చుత్వ సంధి. సత్ ప్లస్ జనుడు. సజ్జనుడు. చుత్వ సంధి. సత్ ప్లస్ చరిత్రము. సచ్చరిత్రము. చుత్వ సంధి. మరి ఇక్కడ చుత్వ సంధి అంటే ఏంటో చూద్దామండి. సకార తవర్గం అంటే తాత దాదానాలకు వరుసగా సకారము కానీ చకారము కానీ ఇవి పరమైతే సాకార చ వర్గాలే ఆదేశముగా వస్తాయండి. కాబట్టి ఇలా వచ్చే సంధిని మనము చుత్వ సంధి అంటామండి. ఇక్కడ విగ్రహ వాక్యాలండి. వేప చెట్టు. వేప అనే పేరుగల చెట్టు. సంభావన పూర్వపద కర్మధారి సమాసము. పోత, పిందెలు. పోతయును, పిందెయును. ద్వంద్వ సమాసము. నిమీలిత నేత్రాలు అంటే నిమీలితమైనటువంటి నేత్రాలు. విశేషణ పూర్వపద కర్మధారి సమాసము. మధుర సన్నివేశం. మధురమైనటువంటి సన్నివేశం. విశేషణ పూర్వపద కర్మధారి సమాసం. వసతి గృహాలు. వసతి కొరకు గృహాలు. కొరకు కొరకునికై. చతుర్థి తత్పురుష సమాసం. ఆనందానుభూతి. ఆనందమనడి అనుభూతి. ఇక్కడ ఆనందం వేరు, అనుభూతి వేరు, అభేదంగా చెప్పబడింది కాబట్టి రూపక సమాసము. ఇక్కడ కర్తరి, కర్మని వాక్యాలను చూద్దామండి. మరి కర్తని వాక్యం చూద్దామండి. ఆ పెద్ద మనిషి అనాథలను ఆదరించాడు. కర్మని వాక్యం ఆ పెద్ద మనిషిచ్చే అనాథలు ఆదరించబడ్డారు. ఇక్కడ కర్మని వాక్యము అనేది తృతీయ విభక్తిని కలిగి ఉంటుందండి. అంటే చేత
చేతంచే తోడంతో. అదే అదే కర్తర వాక్యం ఎప్పుడు కూడా ద్వితీయ ద్వితీయ విభక్తిని కలిగి ఉంటుందండి. నిన్ నున్ లన్ కూర్చు గురించి ద్వితీయ విభక్తిని అయితే కలిగి ఉంటుందండి. మరి ఆయన అక్షర సత్యాన్ని చెప్పాడు కర్తర వాక్యం అనేది. ఇప్పుడు కర్మని వాక్యం చూద్దాము. ఆయనచే అక్షర సత్యం చెప్పబడింది. నెక్స్ట్ కర్తర వాక్యము లావుపాటి పుస్తకాన్ని 2 చేతులతో పొదివి పట్టుకున్నాడు. ఇప్పుడు కర్మని వాక్యం అండి. లావుపాటి పుస్తకము రాము చేత పట్టుకొనబడింది. కర్తర వాక్యము పిల్లవాడిని వృద్ధులు ఆప్యాయంగా పిలిచాడు. కర్మని వాక్యం వృద్ధుని చేత పిల్లవాడు ఆప్యాయంగా పిలవబడ్డాడు. మరి 10వ పాఠం అండి భిక్ష. 10వ పాఠం పేరు భిక్ష. మరి కవి శ్రీనాథుడు అండి. శ్రీనాథుడు. మరి ఈ యొక్క భిక్ష అనే పాఠ్యాంశం యొక్క నేపథ్యం ఒకసారి చూసేద్దామండి. వేద విభజన చేసి పంచమ వేదంగా పేరున్నటువంటి మహాభారతాన్ని రచించి అష్టాదశ పురాణాలను అంటే 18 పురాణాలను రచించినటువంటి బ్రహ్మజ్ఞాని వేదవ్యాసుడు. వేద విభజన చేసి పంచమ వేదముగా పేరున్నటువంటి మహాభారతానికి ఉన్నటువంటి మరొక పేరు ఏమిటి అంటే పంచమ వేదము. మరి పరమ పవిత్రము, పరమేశ్వరునికి ప్రీతిపాత్రము అయినటువంటి కాశీలో వ్యాసుడు తన 10,000 మంది శిష్యులతో కొంతకాలం అయితే నివసించాడండి. కాశీలో పరమేశ్వరుని ప్రీతిప్రాతమైనటువంటి కాశీలో వేదవ్యాసుడు తన 10,000 మంది శిష్యులతో కొంతకాలం అయితే నివసించాడండి. బ్రాహ్మీ బ్రహ్మముహూర్తం అంటాం కదండి, ఉదయం వేకువజాముని. ఆ బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ప్రాతర్మధ్యాహ్నిక విధులనైతే పూర్తిగా ఉంచి శిష్యులతో కూడా కాశీనగరంలో భిక్షాటనమైతే చేసేవాడండి. ఎవరు? వేదవ్యాసుడు. శిష్యులు తాను వేరువేరుగా తెచ్చిన భిక్షలో సగం అతిథి అభ్యాగతులను సమర్పించి మిగిలినది భుజించేవారు. ఒక రోజున కాశీ విశ్వనాథుడికి వ్యాసుని పరీక్షించాలన్న సంకల్పం అయితే కలిగిందండి. ఆ సందర్భంగా జరిగినటువంటి ఘటనే ఈ యొక్క భిక్ష అనే పాఠ్యాంశం అండి. మరి కవి పరిచయం చూద్దామండి. ఆంధ్ర వాజ్మయంలో పేరెన్నికగన కవి శ్రీనాథుడు అండి. ఆంధ్ర వాజ్మయంలో పేరు పొందినటువంటి కవి శ్రీనాథుడు. ఈయన తల్లిదండ్రులు మారన భీమాంబ. కొండవీటిని పరిపాలించినటువంటి పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఈ యొక్క శ్రీనాథుడు ఉండేవాడు. ఎవరిని పాలించారండి? కొండవీటిని పరిపాలించారు. ఎవరు? పెదకోమటి వేమారెడ్డి అండి. వారి యొక్క ఆస్థానంలో విద్యాధికారిగా శ్రీనాథుడు అయితే ఉండేవాడు అండి. అదేవిధంగా విజయనగర ప్రౌఢదేవరాయల ఆస్థానంలో ఎవరి ఆస్థానం అండి? విజయనగరంలోని ప్రౌఢదేవరాయల ఆస్థానంలో గౌడ డిండుంబట్టును అంటే ఇక్కడ ఉన్నటువంటి గౌడ డిండుంబట్టు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు అంటే విజయనగర ప్రౌఢదేవరాయల ఆస్థానంలో ఉండేవాడండి. ఎవరు? గౌడ డిండుంబట్టు. అతన్ని ఓడించి కనకాభిషేకాన్ని కవి సార్వభౌమ అనే బిరుదునైతే పొందాడండి. మరి మరుత్తరాట్ చరిత్ర, శాలివాహన సప్తసతి, పండితారాజ్య చరిత్ర, శృంగార నైషధం, భీమఖండం, కాశీఖండం, హర విలాసము, ధనంజయ విజయం, క్రీడాభిరామము, శివరాత్రి మహాత్యము, పల్నాటి వీర చరిత్ర, నందనందన చరిత్రలు శ్రీనాథుని రచనలు చాలా చాలా ఎక్కువ ఉంటాయండి. మిత్రులైతే గమనించాలి. మరుత్తరాట్ చరిత్ర, శాలివాహన సప్తసతి, పండితారాధ్య చరిత్ర, శృంగార నైషధం, భీమఖండం, కాశీఖండం, హర విలాసం, ధనంజయ విజయం, క్రీడాభిరామం, శివరాత్రి మహాత్యం, పలనాటి వీర చరిత్ర, నందనందన చరిత్రలు ఈ యొక్క శ్రీనాథుని యొక్క రచనలండి. మరి శ్రీనాథుని చమత్కారానికి, లోకాశీను శీలనకు, రసజ్ఞతకు, జీవిత విధానానికి అద్దం పట్టే చాటువులు చాలా ఉన్నాయండి. ఉద్దండ లీల, ఉభయ వాక్ప్రౌఢి, రసాభ్యుచిత బంధము, సూక్తి వైచిత్రి తన కవితా లక్షణాలని చెప్పుకున్నటువంటి శ్రీనాథుడు శేషపద్యాలకు ప్రసిద్ధి. మరి శ్రీనాథుడి యొక్క కవితా లక్షణాలు చూద్దామండి. ఉద్దండ లీల, ఉభయ వాక్ప్రౌఢి, రసాభ్యుచిత బంధం,
సూక్తి వైచిత్రి, ఇవన్నీ కూడా శ్రీనాథుని యొక్క కవితా లక్షణాలు. మరి శ్రీనాథుడు శేష పద్యాలకి ప్రసిద్ధి చెందినవాడు. మరి శ్రీనాథుని జీవిత చరిత్రని 15వ శతాబ్ది ఆంధ్రదేశ చరిత్రగా భావిస్తూ ఉంటారండి ఇప్పటికీ కూడా. మరి పాఠ్యభాగ వివరాలు చూద్దామండి. భిక్ష అనే పాఠ్యభాగం యొక్క వివరాలు చూద్దామండి. ఈ పాఠ్యాంశము వాక్య ప్రక్రియకు చెందింది. మరి ఇది కాశీఖండంలోని భిక్ష అనే పాఠము కాశీఖండంలోని సప్తమ ఆశ్వాసంలోనిది. ఇక్కడ సప్త అంటే మీకు తెలిసిన నెంబర్ తెలియచేయండి. మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే సప్త అంటే తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఇక్కడ పాఠ్యాంశం చివరన ఉన్నటువంటి పదజాలం చూద్దామండి. పర్యాయ పదాలు. ద్వాకవాటంబు అంటే ద్వారకా తలుపు, ద్వారబంధము అని అర్థమండి. పసడి బంగారము, కనకము, సువర్ణము. పారాశర్యుండు అంటే వేదవ్యాసుడు, బాదరాయణుడు, కృష్ణద్వైపాయనుడు. ఆగ్రహము అంటే కోపం, కినుక, రోషం. అహిమకరుడు అంటే సూర్యుడు, భాస్కరుడు, రవి. అహిమకరుడు. ఇక్కడ ద్వాకవాటం అంటే ద్వారపు తలుపులు. వీక్షించు అంటే చూచుట. అంగన అంటే స్త్రీ. మత్స్యకంటి అంటే మత్స్య అంటే చేప. మత్స్యం అంటే చేప కదండి, చేప కళ్ళు ఉన్నటువంటి స్త్రీ మత్స్యకంటి అంటే. కుందాడుట అంటే నిందించుట. భుక్తిశాల అంటే భోజనశాల. ఇక్కడ నానార్థాలు ఉన్నాయండి, చూసేద్దామండి. వీడు అంటే మనిషి, వయస్సు, వదిలిపెట్టు. నన్ను వదిలిపో అంటే వదిలిపెట్టడాన్ని వీడు అంటాం. మనిషి, వయస్సు, వదిలిపెట్టు. లెస్స అంటే గొప్పది, చక్కగా. గురువు అంటే బృహస్పతి, తండ్రి, ఉపాధ్యాయుడు. మరి ప్రకృతి వికృతులు చూద్దామండి. విద్య, బిచ్చము, యాత్ర, జాతర, మత్స్యము అంటే మత్స్యము. ఇక్కడ గురుడు అంటే అంధకారాన్ని తొలగించేవాడు గురుడు, ఉపాధ్యాయుడు. వనజము అంటే వనమునందు పుట్టినది. వనజము అంటే వృక్షము. అర్ఘ్యము అంటే తాగటానికి ఇచ్చే నీళ్ళను అర్ఘ్యము అంటాము. పాద్యము అంటే కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్ళు పాద్యము. పాదాలకు వేసే నీళ్ళు పాద్యము. ఆరగించడానికి అంటే తాగడానికి ఇచ్చే నీళ్ళు ఆర్ఘ్యము. పారాశర్యుడు అంటే పరాశర మహర్షి యొక్క కుమారుడు వేదవ్యాసుడు. పారాశర్యుడు అంటే వేదవ్యాసుడు. ఇక్కడ విడదీసి సంధి పేరు రాయడం అండి. పుణ్య ప్లస్ అంగన, పుణ్యాంగన. సవర్ణ దీర్ఘ సంధి. ఈ ప్లస్ విటి, ఇవ్విటి. త్రిక సంధి. ముని ప్లస్ ఈశ్వర, మునీశ్వర. సవర్ణ దీర్ఘ సంధి. యున్న ప్లస్ ఊరు, యున్నయూరు. ఎడాగమ సంధి. నెక్స్ట్ అండి, ఇక్కడ పద్య పదాల్లో ఏ ఛందస్సు ఉందో గుర్తించబడుతుంటాడండి. మరి ఈ విధంగా ఇస్తాడు, మనం అయితే కన్ఫ్యూజ్ పడొద్దండి. మొదటి 3 అక్షరాలని జాగ్రత్తగా అయితే విభజించండి, ఘన విభజన చేయండి. అప్పుడు ఏ ఛందస్సు అనేది మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుందండి. ఇక్కడ ము అనేది లఘువు, ని అనేది లఘువు, వా అనేది లఘువు అండి. కాబట్టి ఇక్కడ నకారం వచ్చింది. సో నగనం వచ్చింది కాబట్టి నజబజ జజర అంటే అది చంపకమాల పద్యానికి చెందిందని షార్ట్కట్గా వేసేసుకోగలమండి. మరి ఇక్కడ 0 వచ్చినటువంటి పదాలు, ఇక్కడ ఛందస్సులో 0 వచ్చినటువంటి పదాలు ఇది లఘువుని సూచిస్తుందా, గురువుని సూచిస్తుందా మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. ఎందు గురించి అంటే మీరు పాఠాన్ని ఆలకిస్తూ పాసు అయిపోతున్నారు. కాబట్టి మధ్యలో ఇలాంటివి అడిగినప్పుడు మీరు యాక్టివ్గా మరింత ఒక బిట్టి తెలుసుకుంటూ యాక్టివ్ అవుతారనే ఉద్దేశంతో ఈ విధంగా అడుగుతున్నానండి. తప్పనిసరి అయితే కామెంట్ చేయండి, యాక్టివ్ పార్టిసిపేషన్కి మారిపండి. మరి ఈ యొక్క చంపకమాల పద్య లక్షణం చూద్దామండి. ఇది వృత్త పద్యము. 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదానికి 21 అక్షరాలు ఉంటాయి. నజబజ జజర అనే గణాలు ఉంటాయి. 11వ అక్షరము యతి స్థానంగా ఉంటుందండి. ఇప్పుడు ఉత్పలమాలలో 20 అక్షరాలు ఉంటాయండి. ఉత్పలమాలలో 20 అక్షరాలు ఉంటాయి. చంపకమాల 21, శార్దూలము 19, మరి మధ్యాభం 20 అక్షరాలు ఉంటాయండి. ఇవన్నీ కూడా ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మధ్యాభం ఈ విధంగా ఉంటాయండి. మరి యతి స్థానాలు చూద్దామండి.
ఉత్పలమాల 10వ అక్షరం ఎతుస్థానంగా ఉంటుంది. మరి చంపకమాల 11వ అక్షరం ఎతుస్థానము ఉంటుంది. 13వ అక్షరము శార్దూలము, 14వ అక్షరము మత్తేపం అండి. ఈ విధంగా మనము ఘన విభజనలోని ఈ యొక్క పద్య లక్షణాలు అయితే మనము చెప్పుకోవచ్చండి. ఇక్కడ ఉత్పలమాల ఉందండి, 20వ అక్షరం ఎతుస్థానము. భరణ బబరవ అనే గణాలు ఉంటాయి, 10వ అక్షరం ఎతుస్థానంగా ఉంటుందండి. మరి ఓకేనండి. మరి మొదటి 3 కూడా చాలా జాగ్రత్తగా మనము ఈ యొక్క ఘన విభజన చేస్తే సరిపోతుందండి. యాక దీర్ఘం ఉంది కాబట్టి గురువు అండి. మరి ది అని వచ్చింది కాబట్టి లఘువు, మా వచ్చింది కాబట్టి లఘువు అండి. ఇక్కడ మరి స అనేది యాక్చువల్గా లఘువు అండి. కానీ ఎందుకు గురువు వేశారు మీకు తెలిస్తే, యాక్చువల్గా స అనేది లఘువు, కానీ ఇక్కడ చూసినట్టయితే మనము గురువు కింద చూపించడం జరిగింది. ఎందుకు గురువు వేశారు మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ అయితే చేయండి. మరి అలంకారాన్ని గుర్తించడం అండి. శివాజీ కళ్యాణి దుర్గాన్ని సాధించాడు, వీరులకు సాధ్యం కానిది లేదు కదా అనేది ఇక్కడ ఈ పదాలు అర్ధాంతర న్యాస అలంకారానికి చెందిందండి. మరి దీని యొక్క అర్ధాంతర న్యాస అలంకారం యొక్క లక్షణం చూద్దామండి. విశేష విషయాన్ని సామాన్య విషయంతో కానీ, సామాన్య విషయాన్ని విశేష విషయంతో కానీ సమర్థించి చెప్పడాన్ని అర్ధాంతర న్యాస అలంకారం అంటారు. మరి శివాజీ కళ్యాణ దుర్గాన్ని సాధించడము అనేది విశేషమైనటువంటి విషయం. వీరులకు సాధ్యం కానిది లేదు కదా అనే పదము సామాన్య విషయం, అంటే ఇక్కడ విశేష విషయాన్ని సామాన్య విషయంతో సమర్థించి చెప్పాము కాబట్టి ఈ వాక్యంలో అర్థాంతర న్యాస అలంకారం అనేది ఉంటుంది. అదేవిధంగా హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు, మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా, ఇది కూడా అర్ధాంతర న్యాస అలంకారంలోకి వస్తుంది. మరి పదే ఎక్కువ సేమ్ అర్ధాంతర న్యాస అలంకారం ఒకటి వచ్చింది కదా, మరి రెండో ఎగ్జాంపుల్ ఎందుకంటే అంటే 2-3 ఇస్తే మీరు ప్రత్యేకంగా టాపిక్ని గుర్తుపెట్టుకోవడానికి వేరే ఒక అవసరం లేదండి. ఎందుగురించి అంటే ఉన్న ఎగ్జాంపుల్ అన్నీ మీకు ఇస్తున్నాను, దాని యొక్క లక్షణాలు చెప్తున్నాను, ఏ అలంకారం ఉంటే ఆ అలంకారం లక్షణం చెప్తున్నాను, ఏ సంధి ఉంటే ఆ సంధి సూత్రం చెప్తున్నాను, అన్నింటినీ విపులంగా చెప్తున్నాను. మరి మీకు అర్థమైతే, మరి చెప్తున్న విధానం నప్పితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి మీరిచ్చే లైక్ కామెంట్లు నాకు ఎంతో విలువైనవి, నేను చాలా విలువైన దానిగా భావిస్తాను. మరి మీకు ఇచ్చే పాఠం విలువైందా కాదే అనేది మీరైతే గుర్తుంచుకోండి. మరి మేగుడంబుదికి పోయి జలంబు తెచ్చి ఇస్తాడు, లోకోపర్తలకు ఇది సహజ గుణము. ఇది ఇక్కడున్నటువంటి అలంకారము అర్ధాంతర న్యాస అలంకారం అండి. ఇక్కడ ఇది విశేషమైనటువంటి విషయం అండి. లోకోపకర్తలకి ఇది సహజ గుణము అనేది సామాన్యమైన విషయం. విశేష విషయాన్ని సామాన్య విషయంతో సమర్థించి చెప్పాము కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అలంకారము అర్ధాంతర న్యాస అలంకారము. మరి 4వదండి, గొప్పవారితో ఉన్నటువంటి సామాన్యులము గౌరవిస్తారు, పువ్వులతో పాటు దారాన్ని కూడా సిగకెక్కిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి అలంకారాన్ని అర్ధాంతర న్యాస అలంకారం అంటారండి. మరి ఈ యొక్క 10వ తరగతిలో చివరి పాఠం అండి చిత్రగ్రీవం. ఏ పాఠం అండి? చిత్రగ్రీవం. మరి కవి ధనగోపాల్ ముఖర్జీ గారండి. మరి వీడియోనైతే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి, మీకోసమే చేస్తున్నాను. మీకు ఏమి కావాలో చెప్పండి, తప్పనిసరిగా అయితే మళ్ళీ ర్యాపిడ్ రివిజన్గా ఇలాగే ఇప్పుడున్న విధానం కావాలంటే ఇప్పుడున్న విధానం, లేదంటే బిట్ వైజ్ కావాలంటే బిట్ వైజ్, మీరు ఎలా కోరితే అలా చేయడానికి సిద్ధంగా ఉన్నానండి. కామెంట్ అయితే చేయండి, నేను చేస్తాను. మరి పాఠ్యాంశం చిత్రగ్రీవం అనే పాఠ్యాంశం యొక్క ఉద్దేశం నేపథ్యం చూద్దామండి. మరి మన దేశంలో వృక్ష సంపద, పక్షి సంపద అనేది అపారం. అయితే వీటిని గురించి తెలియజేసే మంచి పుస్తకాలు అరుదుగా ఉన్నాయి. పూర్వకాలంలో సమాచారాన్ని చేరవేయడానికి పావురాలను ఉపయోగించేవారు. పావురాల పుట్టుక, వాటి జీవన వివరాలను సంబంధించినటువంటి కథనాలతో కూడినటువంటి పుస్తకమే చిత్రగ్రీవం. కలకత్తాలో ఓ పెంపుడు పావురం, దాన్ని పెంచే ఓ బాలుడు, వాళ్ళ కథను మనసుకు హత్తుకుపోయేలా చెప్పినటువంటి పుస్తకమే చిత్రగ్రీవం. మరి చిత్రగ్రీవం అనేది పిల్లల కోసం రాసిన పుస్తకమే అయినా దీనిని ప్రకృతి పరిశీలకులను కూడా అలరించే శక్తి అయితే ఉందండి. పావురాల జీవనానికి సంబంధించినటువంటి అతి సూక్ష్మ వివరాలు చెప్పడమే ఈ చిత్రగ్రీవం అనే పాఠ్యాంశం యొక్క ఉద్దేశం అండి. మరి పాఠ్యభాగ వివరాలు చూద్దామండి. ఈ పాఠ్యాంశము కథా ప్రక్రియకు సంబంధించింది. ఇది ఒక అనువాద కథ. ప్రస్తుత పాఠ్యభాగాన్ని ధనగోపాల్ ముఖర్జీ, మరి చిత్రగ్రీవం అనే పాఠ్యభాగాన్ని ధనగోపాల్ ముఖర్జీ రాసినటువంటి చిత్రగ్రీవం ఓ పావురం కథ అనే పుస్తకంలో నుంచి స్వీకరించారు. ధనగోపాల్ ముఖర్జీ
చిత్రగ్రీవం. దీనిని తెలుగులోకి అనువదించిన వారు దాసరి అమరేంద్ర. దీనిని నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా సంస్థ అనేది ప్రచురించింది. మరి చిత్రగ్రీవం అనేది ఓ పెంపుడు పావురం పేరు. ఈ పాఠం పక్షులకు సంబంధించినటువంటి శాస్త్రీయ విజ్ఞానాన్ని అందిస్తుందండి. మరి రచయిత గురించి చూద్దామండి. మరి రచయిత ధనగోపాల్ ముఖర్జీ గారండి. అతి కొద్దిమంది భారతీయులే విని ఉంటారు ఈయన పేరుని. ఈయన విలక్షణమైనటువంటి పుస్తకం పేరు చిత్రగ్రీవం. మరి ఈ పుస్తకము 1928లో న్యూబెరీ మెడల్ని అయితే గెలుచుకుందండి. న్యూబెరీ మెడల్ని గెలుచుకుంది. మరి బాల సాహిత్యంలో విశేష కృషి చేసిన వారికి అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ వారు ఇచ్చే విశిష్ట పురస్కారమే న్యూబెరీ మెడల్. దేనికి ఇస్తారండి? అమెరికా లైబ్రరీ అసోసియేషన్ వారు బాల సాహిత్యంలో విశేష కృషి చేసిన వారికి ఏ మెడల్ ఇస్తారు అంటే న్యూబెరీ మెడల్ పురస్కారం అయితే ఇస్తారండి. ఈ బహుమతి గెలుచుకున్నటువంటి ఒకే ఒక భారతీయ రచయితే మన ధనగోపాల్ ముఖర్జీ గారండి. మరి ముఖర్జీ కుటుంబం కోల్కతాకు దగ్గరలో ఉన్నటువంటి ఓ మందిరంలో పూజారులుగా ఉండేదండి ధనగోపాల్ ముఖర్జీ. మరి భారతదేశంలో తన బాల్యం గడిపినటువంటి ధనగోపాల్ ముఖర్జీ గారు 19 ఏళ్ల వయసులో అమెరికా అయితే వెళ్ళారండి. మరి కాలిఫోర్నియా, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారు. తన జీవితం అంతా కూడా అక్కడే గడిపారు. రచనలు చేయడం, ఉపన్యాసాలు ఇవ్వడం ఇవే ఆయన యొక్క ముఖ్య వ్యాపకాలండి. మరి జంతువులకు సంబంధించినటువంటి పిల్లల పుస్తకాలు 9 రాశారండి. ఎన్నండి? 9. మరి 1922లో రాసినటువంటి కరీ ద ఎలిఫెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కరీ ద ఎలిఫెంట్ ధనగోపాల్ ముఖర్జీ గారండి. అదేవిధంగా 1928లో గోండ్ ద హంటర్. అదేవిధంగా 1924లో రాసినటువంటి హరిషా ద జంగిల్ యాడ్ అనే పుస్తకాలు ప్రాచుర్యం అయితే పొందాయండి. దేశంలో ఉన్నా కూడా ఏనాడు ఆయన భారతదేశాన్ని కానీ భారతీయ మూలాల్లో కూడా మర్చిపోలేదండి. భారతదేశాన్ని గురించి, ఇక్కడ కథల గురించి కూడా రచనలు అయితే చేశారు ధనగోపాల్ ముఖర్జీ గారండి. మరి పదజాలం చూద్దామండి. అర్థాలు: యుక్తి అంటే ఉపాయము, ఆకృతి ఆకారం, బృందాలు గుంపులు, యథాస్థానం ఉన్న చోటు, ధోరణి పద్ధతి, స్పందన అంటే కదలిక. మరి పర్యాయ పదాలు చూద్దామండి. పావురం, కపోతము, పారావతము, పత్రము, ఆకు, దళము, నికేతనము, ఇల్లు, గృహము. నికేతనం అంటే ఏంటండి? ఇల్లు, గృహము. రాత్రి, నిశ, రేయి. ఇప్పుడు నానార్థాలు అయితే చూద్దామండి. ఆకాశం, అంబరం, వస్త్రం. కన్ను, నేత్రం, బండి చక్రం. రాజు, ప్రభువు, చంద్రుడు, ఇంద్రుడు. వర్షం, వాన, సంవత్సరం. మరి ప్రకృతి వికృతులు చూద్దామండి. కుడ్యం, గోడ. కష్టం, కస్తి, పంక్తి, బంతి. దూరం, దవ్వు, ప్రాణం, పానం. ఇక్కడ పదబంధాలు, దాని యొక్క సొంత వాక్యాలు ఉన్నాయండి. మరి నెక్స్ట్ చూద్దామండి. మరి అలంకారాల్లో అండి శ్లాస అలంకారం గురించి మరి గత పాఠంలో చెప్పుకున్నాము. మరి ఒకసారి చూద్దామండి. ఒక వాక్యములో ఒకే పదాన్ని నానార్థాలతో ప్రయోగించినట్లయితే దానిని శ్లాష అలంకారం అంటారు. మరి అర్థాంతర న్యాస అలంకారం అంటే ఏంటి చూద్దాం. మరి విశేషణాన్ని సామాన్య విషయంతో కానీ సామాన్య విషయాన్ని విశేషణ విషయంతో కానీ సమర్థించి చెప్పడాన్ని మనము అర్థాంతర న్యాస అలంకారం అంటారు. ఇక్కడ శేషపద్య లక్షణాలు చూద్దామండి. ఇది ఉపజాతి పద్యము. శేషపద్యము అనేది ఉపజాతి పద్యము. ఈ పద్యములో 4 పాదాలు ఉంటాయి. మరి ప్రతి పాదము కూడా 2 భాగాలుగా ఉంటుంది. ప్రతి భాగంలో 4 గణాలు చొప్పున ఒక్కొక్క పాదంలో 8 గణాలు అయితే ఉంటాయండి. ఈ 8 గణాల్లో కూడా మొదటి 6 ఇంద్రగణాలు, చివరి 2 సూర్యగణాలు. మరి పాదం మొదటి భాగంలో 4 ఇంద్రగణాలు, రెండవ భాగంలో వరుసగా 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు. ఓకేనండి. మరి ప్రతి పాదంలో కూడా 1, 3, 5, 7 ప్రతి పాదంలో కూడా 1, 3, 5, 7 గణాల మొదటి అక్షరాలకైతే అయితే చెల్లుతుంది. ప్రాసనీయం అయితే లేదండి. మరి ఆట వెలది చూద్దామండి. ఇది ఉపజాతి పద్యము. దీనిలో కూడా 4 పాదాలు ఉంటాయి. 1, 3 పదాలు ఒక రకంగాను, 4
2 4 పాదాలు ఒక విధంగా ఉంటాయండి. మరి 1 3 పాదాల్లో వరుసగా 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు అయితే ఉంటాయండి. మరి 2 4 పాదాల్లో 5 సూర్యగణాలే ఉంటాయండి. ప్రతి పాదంలో కూడా 4వ గణం మొదటి అక్షరానికి అయితే చెల్లుతుంది. ప్రాస నియమం ఉండదండి. మరి నెక్స్ట్ తేట ఈత అండి. ఇది కూడా ఉపజాతి పద్యము. దీనిలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో కూడా వరుసగా 1 సూర్యగణం 2 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు ఉంటాయండి. మరి ప్రతి పాదంలో కూడా 4వ గణం మొదటి అక్షరానికి అయితే చెల్లుతుందండి. ఇక్కడ అలంకారం అయితే ఉందండి, దాన్ని చూసేద్దామండి. శ్రీమంత్ చొక్కా మల్లె పువ్వుల తెల్లగా ఉంది. ఇక్కడ ఈ వాక్యంలో ఉపమాలంకారం అనేది ఉందండి. లక్షణం చూద్దామండి. ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడాన్ని మనము ఉపమాలంకారం అంటారండి. ఇక్కడ ఉపమేయము శ్రీమంత్ చొక్కా, మల్లెపువ్వు ఉపమానం, తెల్లగా అనేది సమాన ధర్మం. ఇక్కడ తెల్లగా ఉన్నటువంటి శ్రీమంత్ చొక్కాను మల్లె పువ్వుతో పోల్చడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అలంకారము ఉపమాలంకారం అండి. ఇక్కడ చూద్దామండి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పద్యము కంద పద్య లక్షణం అండి. మరి ఇది కూడా ఈ పద్యంలో 1 3 పాదాలు ఒక రకంగాను 2 4 పాదాలు ఒక విధంగా ఉంటాయండి. మరి గగ భజస నల అనే గణాలు అయితే ఉంటాయండి. గగ భజస నల అనే గణాలు ఉంటాయండి. 1 2 పదాల్లో 8 గణాలు, 3 4 పాదాల్లో 8 గణాలు అయితే ఉంటాయండి. మరి 6వ గణము జగనం కానీ నలం కానీ ఉండాలి. 6వ గణంగా జగనం కానీ నలం కానీ ఉండాలి. బేసి గణంగా జగనం ఉండరాదు. 4 7 గణాల మొదటి అక్షరాలకు ఎత్తి చెల్లుతుంది. ప్రాస నియమం అయితే ఉంటుంది. చివరిదండి, 4 పాదాలలోనూ 2వ అక్షరంగా పకారమే ఉంది ఇదండి. కాబట్టి ప్రాస నియమం కూడా సరిపోతుంది. కాబట్టి ఇది కంద పద్యం అని చెప్పొచ్చండి. మరి మీ అందరూ కూడా మరి 10th క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.